ఆ నియోజకవర్గం టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. అప్పటి వరకు ఉన్న సీనియర్ నేతలను కాదని ఓ కొత్త కుర్రాడికి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టడంతో గురుమంటున్నారు సీనియర్ నేతలు. దీంతో కంచుకోట లాంటి ఆ నియోజకవర్గంలో టీడీపీ రెండు ముక్కలే మీకు మీరే మాకు మేమే అన్న చందంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో చంద్రబాబు నారా లోకేష్ నియోజకవర్గం పర్యటించిన సందర్భంలో కలిసి పనిచేయాలి తమ్ముళ్ళు అని చేతిలో చేయి వేసి చెప్పిన ఆ కాసేపు తలాడించి వేరే మామూలుగా తలా కుంపట్లు పెట్టి పరిస్థితులు మారాయి. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న టీడీపీకి కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిణామాలు క్లిష్టంగా మారుతున్నాయి. తమ్ముళ్ల మధ్య విభేదాలు అస్సలు పడనీయడం లేదు. ఈ పరిణామాలు అధికార వైసీపీకి మేలు చేసేవిగా ఉన్నాయంటున్నారు పరిశీలకులు. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో వివాదాలు చోటు చేసుకున్నాయి. నియోజకవర్గంలోని కీలక నేతల్లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే బుప్పిడి వెంకటేశ్వరరావును తప్పించి ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మద్దిపాటి వెంకటరాజును నియమించారు. దీంతో ఇక్కడ ముప్పిడి వర్గం దూకుడు తగ్గింది. అయితే ఈ పరిణామాలతో ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇరు వర్గాల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి. ఎవరికి వారే అన్న విధంగా ముప్పిడి మద్దిపాటి వర్గాలు వేరుకుంపట్లు పెట్టారు. మద్దిపాటిని ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించి ముప్పిడికి కట్టిపెట్టాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది. దీనికోసం ఎంతవరకైనా వెళ్లేందుకు ముప్పిడి వర్గం సిద్ధంగా ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ క్రమంలో మద్దిపాటి వర్గాన్ని ఎదుర్కోవడం, ముప్పిడికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్పై ప్రధానంగా నాయకులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అక్కడ గ్రీన్ సిగ్నల్ రాకపోతే ఎలా వ్యవహరించాలనే విషయంపై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు కూడా సిద్దమైనట్టు సమాచారం. గ్రామానికి 50 మంది చొప్పున కార్యకర్తలను ఎంపిక చేసి ముప్పిడికి మద్దతుగా భారీ స్థాయిలో ఆందోళనలు నిర్వహించాలని, మద్దిపాటి ఒంటెత్తు పోకడలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో మద్దిపాటికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవని, ఆయన్ను చిత్తుగా ఓడించేందుకు వెనుకాడదని నిర్ణయించినట్లు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి మద్దిపాటికి టికెట్ ఇవ్వద్దంటూ వివరించాలని తీర్మానం చేయడం గమనార్హం. మరి ఇప్పటికైనా చంద్రబాబు ఈ గోపాలపురం తమ్ముళ్ల గోళ్లను పరిష్కరిస్తారో లేదో చూడాలి. మరోవైపు టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు, వైసీపీపై బురద చల్లేందుకు పార్టీ అధినేత చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంగా పార్టీలోని అంతర్గత కొమ్ములాటలు చల్లార్చే ప్రయత్నం చేయలేదు. కనీసం ఆయన పర్యటించిన నియోజకవర్గాల పరిధిలోనైనా పార్టీ కొమ్ములాటలను చక్కదిద్దిన పాపాన పోలేదు. తమ్ముళ్ల తగవులు తీర్చలేక చేతులెత్తేశారు. కార్యకర్తలు, నాయకులతో రహస్య సమావేశాలు పెట్టుకుని మరీ కలిసికట్టుగా ఉండాలని హితబోధ చేసినా నేతల్లో ఎలాంటి మార్పు లేదు. దాంతో అధినేత నిర్ణయంపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది.